చలో కాక నమస్తే. ఇలా ముచ్చట ఏంటంటే వెమ్లవాడ పోతున్నాం. నేను ఆ రోజు పోషమ్మ కేసిన రోజు చెప్పిన కదా, మే 19th ఈవినింగ్ సాటర్డే వెమ్లవాడలో కలుద్దామని చెప్పేసి అలా వెళ్తున్నాం. కార్లో లగేజ్ అయితే మొత్తం అయితే చదివేసినాం. మా ఊరు ఫస్ట్ నైటివ్ ప్లేస్ ఇప్పపల్లికి వెళ్ళి వెమ్లవాడకి అయితే వెళ్తాము. ఇప్పపల్లి టు వెమ్లవాడ వచ్చేసి 32 kilometers ఉంటుంది అంతే, మాకు ఇదే దగ్గర. ఇప్పుడైతే మేము మెట్పల్లికి వెళ్ళి అయితే బయలుదేరినాం. ఓకేనా, మెట్పల్లికి అయితే బయలుదేరినాం. చూడండి, మా డాడీ డ్రైవింగ్ అన్నీ సామాన్ చదివేసుకొని మెట్పల్లికి అయితే బయలుదేరినాము. ఇక్కడ డీపు దగ్గర దాకా అయితే వచ్చేసినాం. ఓన్లీ మా ఊరు నుంచి ఓన్లీ 32 kilometers మాత్రమే. చూడండి, 32 kilometers మాత్రమే ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్స్ వస్తాయి. మే 25th ఈవినింగ్ కొమరవెల్లి వ్లాగ్ అయితే ఉంటుంది. కొమరవెల్లికి అయితే వెళ్తాము 25th రోజు ఈవినింగ్, అంటే 26th రోజు దర్శనం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా అసలు కమాన్. ఇది కోర్టులలో ఉంటుంది, రాజరాజేశ్వర స్వామి వెమ్లవాడ కమాన్. చూడండి, మా ఊరు రూట్ ఇది. కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిరికొండ విలేజ్ దాకా అయితే వెళ్ళినాం ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇది పోసానిపేట్ తర్వాత తండ్రాలి ఇప్పపల్లి. చూడండి, మాకైతే 32 kilometers కాబట్టి మాకైతే కొద్దిగా లేట్ అయితే బయలుదేరినాం. మా ఊరు నుంచి 5:30కి అట్లా బయలుదేరితే మేము 7 వరకు అయితే ఉన్నాం అక్కడ. చూడండి, మా విలేజ్ ఇది. మా విలేజ్ బస్ స్టాండ్. మా విలేజ్లోకి ఎంటర్ అయినాం ఆల్రెడీ, దగ్గర దాకా అయితే వెళ్ళేసినాం. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. మీకు మన ఫస్ట్ వ్లాగ్లో సేమ్ ఇదే విలేజ్ టోటల్ ఒకసారి చూడొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత కార్ అయితే మొత్తం అయితే వాష్ అయితే చేసినాము పైప్ తోటి. అంటే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం కదా, అందుకే కార్ అయితే వాష్ చేసినాం. ఇప్పుడైతే వెమ్లవాడకి అయితే బయలుదేరినాం. అప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. వెమ్లవాడకి అయితే బయలుదేరినాం. 5:30కి బరాబర్ వెమ్లవాడకి అయితే బయలుదేరినాం. చూడండి, ఇక్కడ ఇప్పబెల్లా మా అక్క పెద్దనాన్న వాళ్ళని పికప్ చేసుకుని అయితే వెమ్లవాడకి అయితే బయలుదేరినాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రుద్రంగి దాకా అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ స్టార్ట్. ఇది మన రుద్రంగి విలేజ్ వచ్చేసి ఒక సిటీ లెక్క ఉంటుంది, స్మార్ట్ సిటీ లెక్క. కానీ ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్, జగిత్యాల డిస్టిక్ కాదు. ఓన్లీ మా ఊరు వరకే జగిత్యాల డిస్టిక్. ఇక్కడ నుంచి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వస్తుంది. చూడండి, ఇది రుద్రంగి. మేమైతే స్లోగా అయితే వెళ్ళినాం. చూడండి, ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. మళ్ళీ ఇక సీదా అయితే బయలుదేరినాం. చూడవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఆల్రెడీ వెమ్లవాడకి అయితే వచ్చేసినాం. చూడండి, మీకు అక్కడ ముంగట కమాన్ కనిపిస్తుంది, గుడి లోపలికి ఎంటర్ అయ్యే కమాన్. చూడవచ్చు, ఆల్రెడీ మేము ఇప్పుడు వెమ్లవాడలో అయితే ఉన్నాము, వెమ్లవాడ టౌన్లో ఉన్నాము. చూడండి, మీకు అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, అది అసలు టెంపుల్ కమాన్, అంటే టెంపుల్ కోయ కమాన్. అది టెంపుల్ దగ్గరికి పోయే కమాన్. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ అయితే రీచ్ అయితే అయిపోయినాం వెమ్లవాడ.
ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇక అన్ని టెంపుల్స్ వెళ్తాము, ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. చూడండి మేము ఆల్రెడీ ఖమ్మం దాటి ఇక్కడ బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్ బద్దిపోషమ్మ టెంపుల్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది బద్దిపోషమ్మ టెంపుల్ చూడండి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మేము టెంపుల్ ముందటి నుంచి అయితే వెళ్తాము. మీకు టెంపుల్ ఖమ్మం చూపెడితే ఒక్క నిమిషం చూడండి. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ వెనక సైడ్, ఇప్పుడు ముందటి సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇది చూడండి టెంపుల్ కమాను, అట్లా టెంపుల్ కమాను చూడండి. అసలు టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడండి కమాను. ఫ్రెండ్స్ ఒక లాడ్జ్ తీసుకొని అయితే ఉన్నాం ఇక్కడ రూమ్లో. లాడ్జ్ తీసుకొని ఇక్కడైతే రూమ్లో అయితే సెట్ అయినాం. 73 నెంబర్ లాడ్జ్. ఫ్రెండ్స్ 4:30కి అయితే లేచినాము. మబ్బులో 4:30కి లేచి దర్శనంకి అయితే లైన్ అయితే పట్టినాము. ఇది మబ్బులో 4:30కి. ఫ్రెండ్స్ చాలామంది అయితే ఉన్నారు. మేమైతే కోడే టికెట్ లైన్లోనైతే ఉన్నాము. మేము ఎందుకంటే దైవ దర్శనంకి వెళ్దామని చెప్పేసి కావాలని దైవ దర్శనంకి అయితే లైన్ అయితే పట్టినాము. చూడండి తెల్లారింది ఆల్రెడీ మబ్బులో 4:30కి. ఫ్రెండ్స్ ఇక్కడ కోడే టికెట్ బుకింగ్ కౌంటరు. ఇక్కడ కోడే టికెట్ నేను మా తమ్ముడు ఇద్దరికి టికెట్ అయితే తీసుకొని ఇక లైన్లోనైతే ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి లైన్ అయితే పట్టినాం. టెంపుల్ లోపలికి ఓనికి చూడండి. టెంపుల్ మీదకి వెళ్ళి చాలా అందంగా అయితే ఉన్నది గ్రీనరీ. అక్కడ అభిషేకం చేయించుకుందాం అనుకుంటే మేము దోతి అయితే కట్టుకున్నాము, కానీ ఇక అభిషేకంకి టైం లేదు. చూడండి టెంపుల్. ఫ్రెండ్స్ ఇక లాగి లైన్ అయితే కట్టేసినాము. లాగి లైన్ కట్టేసినాక దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం ఇక్కడ ధర్మగుండంలో అయితే నీళ్ళు చల్లుకున్నాం. ధర్మగుండంలో నీళ్ళు అయితే చల్లుకున్నాము. చూడండి ఒకసారి టెంపుల్ ముంగట ఒక మస్జిద్ ఉంటుంది. ఇది టెంపుల్. మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. 8 కరెక్ట్ 8కి దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు బద్దిపోషమ్మ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇది బద్దిపోషమ్మకి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి లడ్డు దగ్గరికి అయితే వచ్చేసినాము. లడ్డు పులిహోర దగ్గరికి. అక్కడ 10 లడ్డూలు. ఫ్రెండ్స్ అక్కడ 10 లడ్డూలు అవి తీసుకొని బద్దిపోషమ్మకి అయితే దర్శనం అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి ఇది గుడి వెనుక సైడ్ కమాన చూడొచ్చు. ఇది బద్దిపోషమ్మకి దారి. ఇది కూడా చూపెడుతున్నాను. ఇందులోకి వెళ్ళి స్ట్రైట్ పోతే బద్దిపోషమ్మ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మేము ఇక భీమేశ్వర ఆలయంకి అయితే వెళ్ళినాము. ఫస్ట్ అంటే శివుడు ఇక్కడనే నిలిచిండు అన్నది హిస్టరీ చెప్తుంది. ఇక బద్దిపోషమ్మ అయిన తర్వాత భీమేశ్వర ఆలయంకి అయితే వచ్చేసినాము. భీమేశ్వర ఆలయంలో చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది మనకైతే. చూడండి చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. చూడండి ఆలయంలో అసలు ఫోన్స్ వీడియోస్ తీయరాదని చెప్పేసి అక్కడ బోర్డు అవుతున్నది. కానీ నేను ఇక బయట నుంచే లోపలికి తీసినాను భీమేశ్వర ఆలయం బోర్డు. చూడండి లోపలికి కూడా వెళ్ళినాము, ఏమనలేరు. ఇదైతే పురాణాల కట్టిన టెంపుల్ కాబట్టి చాలా బాగా అవుతున్నది. చెట్లు అన్నీ సూపర్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ May 25th ఈవినింగ్ కొమరవెల్లిలో వెళ్దాం. హలో హాయ్ అందరికీ. వెమ్లాడ పోయినాం కదా, ఇక వాళ్ళైతే డ్రోన్ వ్యూ అయితే తీశారు. అది లాస్ట్ వ్యూ ఇప్పుడు ఓకే. కేవలం